కాకుమాను భూమి జ్యోతి. నేను ఉప్పరపల్లిలో ఉంటాను, మైదీపట్నం మీద ఉప్పరపల్లి అనమాట. అంటే మనది మా నెగిటివ్ ప్లస్ చింతపల్లి కడతామని. అక్కడి నుంచి మేము ఉప్పరపల్లి వచ్చి 20 సంవత్సరాలు అయిపోతాం. ఈ సోషల్ యాక్టివిటీస్ ఇప్పుడున్న వాళ్ళందరూ నాకు పాత వాళ్ళు. మేమందరం కలిసి సోషల్ సర్వీసెస్ ఏమన్నా తిరిగాము, చేస్తున్నాము. నేను కూడా ఇప్పుడు 3 సంస్థలను సొంతగా పెట్టాను. నేషనల్ వైడ్గా 2 నడుస్తున్నాయి, స్టేట్ లెవెల్ ఒకటి నడుస్తుంది. నా సోషల్ యాక్టివిటీస్ నచ్చి నేను యూనివర్సిటీలో కూడా డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తాను. డాక్టరేట్స్ ఇప్పిస్తాను అనమాట. దాంట్లో ఆ సోషల్ సర్వీస్ కూడా చూసి మెచ్చి నన్ను మొన్న చెప్పారు కదా చాడీ గారు, నాకు లేబర్ యాక్ట్ కింద 3rd సెక్షన్ డిగ్రీ కింద నాకు చైర్పర్సన్గా పోస్ట్ ఇచ్చారు. అలాగే మా ఛానల్లో కూడా 24 క్లబ్స్లో యాంటీ కమిట్మెంట్స్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. అట్లా పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకి మనం న్యాయం చేయాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట. నేను ఉమెన్ రైట్స్లో కూడా ఉన్నాను ప్రెసిడెంట్గా, నేషనల్ వైడ్గా. ఇక్కడ ఆయన అంటే అభిమానం, ప్రేమ. ఎందుకంటే ఈ ప్రేమల వల్ల ప్రేమలు ఎన్నోసార్లు 5 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నాకు. ఉంది, జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఎప్పుడైనా ఒకటి బాండింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. ఆ బాండింగ్ కలిసామనుకోండి, వదలకుంటే కూడా వదలడానికి రాదు. అలాగే మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నాము, ఎన్ని డిగ్రీలు వచ్చినాయి అనేది ముఖ్యంగా. మనం ఏం సర్వీస్ చేస్తున్నాము, మనం ఎలా మోటివేషన్ అవుతున్నాము. ఒక మనిషి చిన్న అయినా పెద్ద అయినా మనకి చెప్పింది అవగాహన చేసుకొని దాని ముందుకి మనం నడవటం అనేది మన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మనకు ఒడిదుడుకులు వచ్చినా మన వెనక ఒక సపోర్టివ్ ఉన్నారు కదా, ఆయనతో మనం నడవాలి కదా అనేది ఒక అవగాహన. ఆయన చిన్నోడు కదా, ఆయన చెప్తే మనం నడవాలి ఏంటనేది అనుకోకూడదు. ఎంత పెద్దవాడైనా చిన్నోడు చెప్పిన మాటకి అది కరెక్ట్ అనే ప్రొసీజర్తో మనం నడిస్తే ఎప్పుడైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముందుకెళ్తారు అనేది నా అవగాహన. నా కాన్సెప్ట్ కూడా అదే. నేను ప్రతి చిన్నపిల్లలు చెప్పి కూడా వింటాను. ఎక్కువ నాకు స్టేజ్ మీద మాట్లాడిన తక్కువ వీళ్ళు మాట్లాడుతున్నాను. అలాగే నేను కూడా మాట్లాడను. పని రాక్షసి, పని పట్టుకున్నానంటే వదిలిపెట్టినాను. ఖచ్చితంగా అది అయ్యేదాన్ని నిద్రపోను. అంత అవగాహన పెట్టుకుంటాను. పని చేస్తాను అంటే చేస్తాను, చేయనంటే జోలికాను. అలాంటిదండి మీ ఆర్గనైజేషను చాలా హ్యాపీగా ఉంది. మీ మనసు ధర్మం, మీరు హ్యాపీగా అందరినీ సర్వీస్ ఇస్తారు. అందరూ నా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మీరు అంచెలంచెలుగా మీ దాంట్లో ఉన్నోళ్ళు 100 మంది కాదు 1000 మంది అవ్వాలి, అవుతారు. ఇది నా బ్లెస్సింగ్స్ మీకు. థ్యాంక్ యూ.